మనకు ₹1,00,000 అప్పు ఉంటేనే ప్రశాంతంగా నిద్ర కూడా పట్టదు. పైగా ఇల్లు గడవాలన్నా నెలవారీ వడ్డీ కట్టడానికే సరిపోతుంది. అలాంటిది లక్షల కోట్ల అప్పు అంటే ఇంకెలా ఉంటుంది? ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి కూడా అంతే. అప్పులు చేశారు, బటన్లు నొక్కారు, పైగా బాకీలు మిగిల్చారు. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన. సంక్షేమ ముసుగులో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన రాష్ట్రానికి ఆ అప్పుల్ని మిగిల్చింది. అభివృద్ధికి చోటు లేకుండా చేసింది. ప్రతి నెల వేల కోట్ల రూపాయలు కేవలం వడ్డీలకే చెల్లించాల్సి వస్తుందంటే గత వైసీపీ పాలన రాష్ట్రానికి మిగిల్చిన శోకం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ చెబుతున్న దాన్ని బట్టి ప్రతి నెల ఏకంగా 71,000 కోట్ల రూపాయలని కేవలం వడ్డీలకే చెల్లించాల్సి వస్తుందంట. వైసీపీ హయాంలో పేదలకు ఇళ్ల స్థలాలంటూ పెద్ద హైడ్రామా నడిచింది. దానికి సంబంధించిన భూమిని సమీకరించే క్రమంలో వైసీపీ నేతలే అక్రమాలకు పాల్పడ్డారు. తక్కువ రేటుకి భూముల్ని కొని ఎక్కువ రేటుకి ఆ భూములు ప్రభుత్వానికి అమ్మి వందల కోట్లు వెనకేసుకున్నారు. ఇంత చేసి పేదలకు ఇళ్ల స్థలాలు సరైన చోట లభించాయా అంటే ఆవ భూములు, ముంపు భూములు, వీటిల్లోనే ఫ్లాట్లు వేసి పబ్లిసిటీ స్టంట్లు చేసింది వైసీపీ సర్కార్. చెప్పుకుంటూ పోతే ఇలాంటివి చాలానే ఉన్నాయి. వైసీపీ హయాంలోని అక్రమాలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, విద్యార్థులకు సంబంధించిన బకాయిలు సైతం వందల కోట్లు, వేల కోట్లు చెల్లించాల్సిన దుస్థితి కొత్త ప్రభుత్వానికి ఏర్పడింది. ఆరోగ్యశ్రీ బకాయిలు సైతం పెద్ద ఎత్తున ఉండడంతో అది కొత్త ప్రభుత్వానికి భారంగా మారింది. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల మేర అప్పులతో జగన్ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది. దానికి సంబంధించిన లెక్కల్ని తాజాగా ఇంకోసారి బయటపెట్టింది. భూముల సర్వే పేరుతో సర్వే రాళ్ల మీద జగన్ బొమ్మల కోసం వెచ్చించిన కోట్లాది రూపాయల ప్రజాధనం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులేసి కోర్టు మొట్టికాయలతో వాటిని చెరిపేందుకు వెచ్చించిన ప్రజాధనం, సొంత మీడియా సాక్షికి ప్రభుత్వ ప్రకటనల ముసుగుల్లో దోచిపెట్టిన ప్రజాధనం, వైసీపీ కార్యకర్తలకు వాలంటీర్ ముసుగు వేసి గౌరవ వేతనం రూపంలో దోచిపెట్టిన ప్రజాధనం, ఇలా వైసీపీ హయాంలో దుర్వినియోగమైన ప్రజాధనం తాలూకు లెక్కలు తీస్తే కళ్ళు బయర్లు గమ్ముతాయి. ఇవి కాక తాడేపల్లిలో వైఎస్ జగన్ ఇంటికి సంబంధించి వెచ్చించిన ప్రజాధనం కావచ్చు, విశాఖలో రిషికొండపై నిర్మించిన ప్యాలెస్ కావచ్చు, కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని నిర్లక్ష్యంగా వృధా అయ్యింది వైసీపీ హయాంలో. సలహాదారులు మింగేసిన కోట్లాది రూపాయల ప్రజాధనం దీనికి అదనం. చెప్పుకుంటూ పోతే వైసీపీ హయాంలో దుర్వినియోగమైన ప్రజాధనం అంచనాలకు అందనిది. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రం అనూహ్యమైన రీతిలో దోపిడీకి గురైంది. అప్పుడంతలా దోచేసి బటన్లతో పబ్లిసిటీ స్టంట్లు చేసి చివరికి రాష్ట్రం నెత్తిన, రాష్ట్ర ప్రజల నెత్తిన అప్పులు మిగిల్చిన వైసీపీ కూటమి ప్రభుత్వం మీద నిత్యం దుష్ప్రచారాలతో సిగ్గు లేకుండా రాజకీయాలు చేస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడంతో పాటు సంక్షేమం, అభివృద్ధి సమపాలలో ఉండేలా పాలన చేయడానికి కూటమి ప్రభుత్వం పడుతున్న కష్టం అంతా ఇంత కాదు.